ఓం గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్. ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని, ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ని. ఈరోజు మనం అభ్యాసం చేస్తాం దండుల గురించి. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం దండ్ల గురించి, 2 దండ్ల గురించి నేర్చుకుందాం. ఈరోజు ఒక 2 దండ్ల గురించి మనం అభ్యాసం చేస్తాం. ముఖ్యంగా 2 ప్రాణాయామాలు కూడా అదేవిధంగా అభ్యాసం చేస్తాం ముఖ్యంగా. అయితే ఈ దండ్లు చేయడం ద్వారా లాభాలు ఏంటి? ఇప్పుడు మనం ఫిజికల్గా ఎక్సర్సైజ్ బాగా చేస్తుంటాం, తర్వాత వాకింగ్ చేయడం జరుగుతుంది, తర్వాత చాలామంది జిమ్ సెంటర్కి వెళ్తూ ఉంటారు, ఫిజికల్గా బాగా ట్రై చేస్తుంటారు, కండరాల కోసం ట్రై చేస్తుంటారు, బక్కగా అవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం చక్కడైనటువంటి ఈరోజు మనం 2 దండ్ల గురించి నేర్చుకుందాం. చక్కగా బ్యాక్ మజిల్స్ స్ట్రెచబుల్ అయ్యి స్ట్రెంత్లో పెరిగి, మనలో ఉన్నటువంటి ఫిజికల్గా 2 చేతుల్లో బలం పెరిగి 2 కాళ్ళలు కూడా బలం పెంచడానికి అద్భుతమైనటువంటి దండ్లు ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ సర్పదండ్. ఫస్ట్ ఏంటి? సర్పదండ్ ఏ విధంగా చేయాలి ఈరోజు మనం అభ్యాసం చేస్తాం. ఓకే, ముఖ్యంగా సర్పదండ్లో 2 వేరియేషన్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ వేరియేషన్ శ్వాసను తీసుకుంటూ ఇలా ముందుకి, తర్వాత అదే విధంగా వెనక్కి, ఈ విధంగా ముందుకి వెనక్కి, తర్వాత ఈ విధంగా కూడా అభ్యాసం చేసుకోవచ్చు. చూసారు కదా 2 వేరియేషన్స్. ఫస్ట్ ఏంది? నిదానంగా ముందుకు వచ్చేస్తున్నాం, నిదానంగా వెనకకు వస్తున్నాం, నిదానంగా ముందుకు వస్తున్నాం, నిదానంగా వెనకకు వస్తున్నాం. 2 కలిపి చేసేటువంటిది, 2 కలిపి చేస్తున్నాం. లేదంటే డిప్స్ పొజిషన్ చేస్తే తెలుసు కదా మనకు. డిప్స్ పొజిషన్ ఎలా చేస్తాం? ఇలా డిప్స్ పొజిషన్ చేస్తాం కదా. ఈ విధంగా చేస్తే కూడా మనకు చెస్ట్లో ఉన్నటువంటి ఎనర్జీ ఇంప్రూవ్మెంట్ అవుతాయి. అదేవిధంగా 2 చేతులు దృఢంగా తయారవడానికి అవకాశం ఉంటాయి. ఈ విధంగా కూడా చేయొచ్చు అభ్యాసం. ఈ విధంగా కూడా అభ్యాసం చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్, ఈ విధంగా అభ్యాసం చేసుకోవచ్చు. తర్వాత పార్శ్వదండ్. పార్శ్వదండ్లో 2 వేరియేషన్స్లో ముఖ్యంగా ఒక్కొక్కటి చేద్దాం. ఫస్ట్ ఇదిగో వృచ్చిక దండ్. ఇది వృచ్చికం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా. వృచ్చిక దాంట్లో 2వ వేరియేషన్. ఫస్ట్ది ముందుగా ఈ విధంగా క్రాస్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా అభ్యాసం చేయొచ్చు. చూసారు కదా, మనకు నార్మల్గా సర్పదండ అయినా, వృచ్చిక దండ అయినా, పార్శ్వదండ అయినా, ఇంకా మనకు షేర్ దండ్స్, తర్వాత పలట్ దండ్, తర్వాత చక్రదండ్ కూడా ఉంటుంది. అది మనం నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. ముఖ్యంగా ఈరోజు మనం ముఖ్యంగా 3 నేర్చుకున్నాం. సర్పదండ్, అదే వృచ్చిక దండ్, వృచ్చిక తర్వాతలో పార్శ్వదండ్ కూడా కొద్దిగా వేరియేషన్ నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం బ్యాక్ మజిల్స్ బాగా స్ట్రెంత్ పెంచేసి వెన్నుపూస సమస్యని నివారించడానికి బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి ముందు చేసేటువంటి అభ్యాసం కూడా యూజ్ అవుతుంది. పామ్ వలె ముందుకి వెనక్కి, కోబ్రా అంటే భుజంగాసనంలోని వేరియేషన్స్ అవన్నీ. సో వేరియేషన్ చేయడం ద్వారా కూడా మనకి సంబంధించినటువంటి బ్యాక్ మజిల్స్ చెప్పిపోతాయి. కూర్చోవడం మాత్రం ఈ విధంగా కూర్చోవాలి. తర్వాత ఇట్లా వచ్చేసా ఈ విధంగా కూడా అభ్యాసం చేసుకోవచ్చు. తర్వాత ముందుకి వెనక్కి, ముందుకు వెనక్కి నేను చెప్పేటువంటి ముందుకు వెనక్కి కూడా అభ్యాసం చేయాలి. అంటే స్పీడ్గా రావడం, పాముల ఇట్లా చేసేసి భుజంగాసనం కోబ్రా పొజిషన్ చేసి కూడా మనం అభ్యాసం చేయొచ్చు. తర్వాత బాగా బాడీ హీట్ అయిపోయింది అనుకో, చేయాల్సింది చంద్రభేదన ప్రాణాయామం. కుంభక చేయాలి. ఫస్ట్ సర్వసాధారణంగా ఏ విధంగా చేయాలో చూద్దాం. లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎక్సేల్, లెఫ్ట్ ఇన్హేలింగ్, right exhale, left inhalation, right exhalation, left inhalation,
రైట్ ఎగ్జలేషన్. లెఫ్ట్ ఇన్హీలింగ్, రైట్ ఎగ్జేలింగ్. ఈ విధంగా అభ్యాసం చేయాలి. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకొని కుడి నాసికం ద్వారా శ్వాసను వదలాలి. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకొని కుడి నాసికం ద్వారా శ్వాసని వదలాలి. తర్వాత కుంభక స్థితి. లెఫ్ట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్, రైట్ ఎగ్జేల్, అగైన్ లాక్ అండ్ హోల్డ్. లెఫ్ట్ ఇన్హేల్, lock and hold, right exhale, left inhale, lock and hold, right exhale. తర్వాత భస్త్రికలో కొంచెం వేగంగా ఇలా చెస్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, లంగ్స్ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మనలో ఉన్నటువంటి హృదయ కండరాలకు సంబంధించిన బలంగా తయారవుతాయి, వెన్నుపూసకు సంబంధించినటువంటి, బెల్లి ఫ్యాట్కి సంబంధించినటువంటి ఫిజికల్ బెనిఫిట్స్, మెంటల్ బెనిఫిట్స్, స్పిరిచువల్ బెనిఫిట్స్. మనకు శారీరకంగా బాగా బలంగా తయారవుతుంది, మన శరీరం దృఢంగా తయారవుతుంది, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మనం ఆ ప్రాణాయామం అభ్యాసం చేయడం ద్వారా ప్రాణిక్ ఎనర్జీ కూడా మనకి వస్తుంది, అదేవిధంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ప్రాణశక్తిని మెరుగుపరచడానికి అనులోమ విలోమం కూడా అభ్యాసం చేసుకోవచ్చు. సేమ్ లెఫ్ట్ ఇన్హేల్, రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేలింగ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్, లెఫ్ట్ ఇన్హేలింగ్, రైట్ ఎగ్జేలింగ్, రైట్ ఇన్హేలింగ్, లెఫ్ట్ ఎగ్జేలింగ్, లెఫ్ట్ ఇన్హేలింగ్, రైట్ ఎగ్జేలింగ్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎగ్జేల్. ఎడమ నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ కుడి నాసికం ద్వారా శ్వాసను వదులుతూ, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకుంటూ ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదులుతూ ఈ విధంగా మనం అభ్యాసం చేయవలెను. ఈ విధంగా నిరంతరం ఒక 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు మనం ఒకవేళ అభ్యాసం చేసినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి వేడి తత్వాన్ని చలవపరచడానికి మనకు చంద్రభేదన ప్రాణాయామం అభ్యాసం చేయాలి. ఒకవేళ మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కొంచెం దాని బయటకు మనం ఇంతకుముందు చూపించినటువంటి వీడియోలో చేయొచ్చు, ఇప్పుడు చూపించినటువంటి వీడియోలో కూడా మనం అభ్యాసం చేయొచ్చు. ఈ విధంగా మనం అభ్యాసం రెగ్యులర్గా చేసినట్లయితే 1 వీక్ నుంచి 3 వీక్స్ వరకు మనం అభ్యాసం చేసినట్లయితే బెల్లి ఫ్యాట్ కొద్దిగా కరిగే అవకాశం ఉంటుంది, వెయిట్ లాస్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది. కొద్దిగా మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా మనం అదనంలో పెట్టుకోవాలి. మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఉదయం లేవగానే గోరువెచ్చని వాటర్ తీసుకోవడం, తర్వాత నిమ్మరసం కొద్దిగా వాటర్ వేసుకొని తాగవలను. మ్యాక్సిమం ఆ విధంగా అభ్యాసం చేసి గ్రీన్ టీ కూడా అలవాటు ఉంటే ఈవినింగ్ కూడా గ్రీన్ టీ తాగొచ్చు. ఈ విధంగా మనం తాగి ఫుడ్ని ముందు కంట్రోల్ పెట్టుకొని మనం అభ్యాసం చేసినట్లయితే అత్యధికంగా ఫలితాలు వస్తాయి. బాగా ఫుడ్ తీసుకొని మనం సాధన చేసినట్లయితే ఈక్వల్ అవుతుంది. మనం సాధన చేస్తున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం, సాధన చేస్తున్నాం, ఫుడ్ తీసుకుంటున్నాం. అలా కాకుండా కొద్దిసేపు ఫుడ్ని కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మనం ఒకవేళ అభ్యాసం సాధన చేసినట్లయితే అత్యధికంగా లాభాలు చేకూర్చుకోవచ్చు. తర్వాత నేను మరియు వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.